హైదరాబాద్లోని అజీజ్ నగర్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు సాగాయి. త్వరలోనే పార్టీ కార్యాలయాన్ని పవన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. 2028 ఎన్నికల్లో తెలంగాణలో జనసేన జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल संगा विंध्य हिमाचल यमुना गंगा 11 నెలల కాలం పట్టింది రాజ్యాంగం తయారు చేయడానికి. మరి 1949 26 జనవరి రోజున మరి ఈ యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కానీ ఆ రోజు ఆమోదం పొందిన తర్వాత దీనికి ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండాలని అప్పుడు నాయకులు భావించి ఏదైతే 26 జనవరి రోజు భారతదేశానికి ప్రత్యేకమైన చట్టాలు కావాలని ఆ రోజు అప్పుడున్న నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి అదేవిధంగా చాచా నెహ్రూ గారు ఆధ్వర్యంలో పెద్ద బ్రిటిష్ వారిపై పోరాటాలు చేశారు. మరి దానికి గుర్తింపుగా ఒక ప్రత్యేకంగా ఉండాలని రాజ్యాంగం కోసం 26 జనవరి 1950 అయితే బాగుంటుందని ఆ రోజు రాజ్యాంగం కోసం ప్రత్యేకంగా ఒక రోజు పెట్టుకొని ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. 26 జనవరి 1950 నుంచి ఈ రోజుకు 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవాలు భారతదేశంలో ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే మనం ఈ రోజు ఇక్కడ మొట్టమొదటిగా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏపీలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ జరుపుకుంటున్న ఈ గణతంత్ర దినోత్సవం, అది కూడా కొత్త కార్యాలయం ఓపెన్ చేస్తూ జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరం. శంకరన్న, నిజంగా మేము మీ రాష్ట్ర నాయకులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అందరూ అడుగుతున్నారన్న ఆఫీస్ తీసేసిన తర్వాత ఇక్కడ చేయాలి ఏంటి అనేసి అనుకోవడం, ఈ కార్యక్రమం చేయడం ఇక్కడ అందరికీ కూడా శుభ సూచకం. ఇక్కడ నుంచి కూడా మనం ఈ బలోపేతం చేసే విధంగా తెలంగాణలో కూడా మన పార్టీని బలోపేతం చేసే విధంగా అందరం కూడా పోరాడాలనేసి నా ఒక విన్నపం. అలాగే మరి ఒకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.